హలో అండి. అందరికీ మెచ్చే అపోలో ఫిష్ ఫ్రై ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకంటే ముళ్ళు అనేది ఉండదు కాబట్టి. మరి అటువంటి అపోలో ఫిష్ ఫ్రైని అదే పనిగా రెస్టారెంట్‌కి ఎళ్లి తిని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే కన్నా చక్కగా మనమే చేపను తెచ్చుకొని అక్కడ ముక్కలకు చేయించుకొని పైన క్రిస్పీగా లోపల స్మూత్‌గా మంచి టేస్ట్ వచ్చేలాగా రెస్టారెంట్ స్టైల్‌లోనే ఏ విధంగా చేసుకోవాలో నేను సింపుల్ ఇంగ్రీడియెంట్స్ వేసి మీకు చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది 1 కేజీ అపోలో ఫిష్ పీసెస్ అండి. అందుకోసం నేను ఒక 4 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. అట్లాగే ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, 1.5 స్పూను గరం మసాలా పౌడర్, మీరు చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. అట్లాగే 1 స్పూను జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వచ్చేసి 4 స్పూన్లు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక నిమ్మకాయ మొత్తం అంతటిని పిండేసుకొని ఒక 4 స్పూన్ల నూనెను కూడా వేసుకొని దీన్ని అంతటిని బాగా కలుపుకొని అరగంట పాటు ప్రక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల వరిపిండి వేసుకొని నెమ్మదిగా కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది హీట్గా ఉండాలండి. కడాయికి ఎన్ని పడతాయో అన్ని వేసేసుకున్న తర్వాత నురగ కొంచెం తగ్గేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచండి. తర్వాత మీడియం టు హై పెట్టుకుంటూ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కాకుండా ఈ కలర్లో వచ్చేలా చూసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అస్సలు నీచు వాసన కూడా రాదండి. అచ్చం మనం బయట తిన్నట్టే ఉంటుంది. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అంత కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి అపోలో ఫిష్ ఫ్రై రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న.